ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ప్రస్తుతం క్రైస్తవ్యంలో జరుగుతున్న ఒక ట్రెండ్ అనాలో, దోపిడీ అనాలో, ఇంకేమనాలో నాకు తెలియడం లేదు. కానీ కొంతమంది క్రైస్తవ పాస్టర్లు చేస్తున్న దారుణమైన విషయం గురించి మీ అందరితో మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైనా చివరి వరకు చూడండి. ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా అనేక మంది క్రైస్తవులతోనూ, ముఖ్యంగా క్రైస్తవ పాస్టర్లతోనూ మాట్లాడదాము అని అనుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే, నేటి క్రైస్తవ్యంలో దోపిడీ విపరీతంగా జరుగుతుంది. దశమ భాగాల పేరిట, కానుకల పేరిట, బ్లెస్సింగ్ ప్లాన్స్ పేరిట క్రైస్తవ విశ్వాసులు చాలా దారుణంగా దోచుకోబడుతున్నారు అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే, చాలామంది పాస్టర్లు, క్రైస్తవ నాయకులు వాళ్ళ సంఘానికి వచ్చే విశ్వాసుల దగ్గర డబ్బులను కానుక రూపంలోనూ, దశమ భాగముల రూపంలోనూ తీసుకుంటున్నారు. కానీ తిరిగి వాళ్ళ సంఘస్థులకు ఎలాంటి ఉపయోగకరమైన పని చేయడం లేదు. వాళ్ళు ఇచ్చే కానుకలతో లగ్జరీ కార్లు కొనుక్కుంటున్నారు, విదేశీ పర్యటనలు చేస్తున్నారు, అవసరం లేకపోయినా సరే విదేశాలకు వెళ్ళి పాటలు షూట్ చేస్తున్నారు, అవసరం లేకపోయినా సరే చర్చిలలో డీజే లైట్లు పెడుతున్నారు, ఖరీదైన పరికరాలు కొంటున్నారు, అవసరానికి మించి షాపింగ్లు చేస్తున్నారు, ఖరీదైన వస్త్రాలు, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇక ముఖ్యమైన విషయం, అవసరం లేకపోయినా సరే కోట్లు ఖర్చు పెట్టి స్థలాలు కొంటున్నారు, వారి పేరు మీద ఆస్తులు పెంచుకుంటున్నారు, అవసరం లేకపోయినా సరే పెద్ద పెద్ద భవనాల లాంటి చర్చిలు కడుతున్నారు. అలాంటి పాస్టర్లు అందరితోనూ ఈ వీడియోలో మాట్లాడతాను. సామాన్య విశ్వాసులు కూడా ఈ వీడియోని దయచేసి చూడండి, అనేక మందికి షేర్ చేయండి. పాస్టర్గా ఒక వ్యక్తి బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆయన దగ్గరకు వచ్చే విశ్వాసులను అన్ని విధాలుగా నడిపించాలి. వారి ఆత్మను బాగు చేయడానికి వారికి దేవుని వాక్యాన్ని బోధించాలి, వారి బాగోగులను పట్టించుకోవాలి, వారి కష్టమేమిటో తెలుసుకోవాలి, వారి కుటుంబ సమస్యలను పరిష్కరించాలి, వారితో సమయాన్ని కేటాయించాలి. వారు తిరిగి దేవుని నుండి తప్పిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక సంఘ కాపరికి ఉంది. కానీ ప్రస్తుతం చాలామంది పాస్టర్లకు వారి సంఘం పట్ల బాధ్యత లేదు. సంఘానికి 50 మంది వచ్చినప్పుడు ఉన్న తగ్గింపు 500 మంది, 1000 మంది, 10,000 మంది అవుతున్నప్పుడు కనిపించడం లేదు. అంతమంది సంఘానికి వస్తున్నప్పుడు వారిలో ప్రతి కుటుంబం యొక్క సమస్య మీకు తెలుసా? వారు ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నారో తెలుసా? కనీసం వారి పేరైనా మీకు తెలుసా? కానీ సంఘానికి మాత్రం అనేక మంది రావాలి. సరే, అవేమీ తెలీదు. అంతమంది నీ సంఘానికి వస్తున్నప్పుడు కానుకలు, దశమ భాగాలు కూడా బాగానే వస్తాయి కదా, వాటిని ఏం చేస్తున్నారు? మీరు, మీ కుటుంబం బ్రతకడానికి నెల ఖర్చులకు పోగా మిగిలిన డబ్బులతో మీ సంఘస్థులకు ఉపయోగపడే పని ఏమైనా చేస్తున్నారా? మీ సంఘస్థులకు ఆ డబ్బులతో బైబిల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నారా? మీ సంఘస్థుల బిడ్డల చదువులకు ఏదైనా సహాయం చేస్తున్నారా? మీ సంఘస్థుల ఆరోగ్యం కొరకు మెడికల్ క్యాంపులు లాంటివి నిర్వహిస్తున్నారా? వారి బాగోగులు ఏమైనా పట్టించుకుంటున్నారా? నీ దగ్గర 10,000 మంది సంఘస్థులు ఉంటే ఒక చిన్న హాస్పిటల్ నడిపించి ఉచితంగా, అవసరం లేదు, కనీస రుసుముతో అయినా ప్రజలకు వైద్యం అందిస్తున్నారా? ఒక చిన్న స్కూల్ నడిపించి పేద బిడ్డలకు విద్య అందిస్తున్నారా? ఒక చిన్న హాస్టల్ పెట్టి లేని బిడ్డలను పెంచుతున్నారా? ఒక పెద్ద సంఘంగా ఇవన్నీ చేయనవసరం లేదు, కనీసం అందులో ఒక పనైనా చేస్తున్నారా అని అడుగుతున్నాను. అనాథ ఆశ్రమంలో ఎంతోమంది బిడ్డలు ఎన్నో ఆశలను చంపేసుకుని బ్రతుకుతున్నారు. సరైన తిండి వారికి ఉండదు, వేసుకోవడానికి మంచి బట్టలు ఉండవు. ఇతర పిల్లలను వారు చూసినప్పుడు వారికి అలా జీవించాలి అని ఉంటుంది, కానీ వారి స్థితిని బట్టి వారికి ఎలాంటి సరదా ఉండదు. కానీ అలాంటి వారు ఆనందంగా జీవించడానికి కనీసం మీ వంతు సహాయం చేస్తున్నారా? దేవుని సేవ అంటే ఇదే కదా. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే మీ తోటి వ్యక్తిని ప్రేమించాలి కదా. అది వదిలేసి మీరు కార్లను ఎందుకు ప్రేమిస్తున్నారు? స్థలాలను ఎందుకు ప్రేమిస్తున్నారు? పెద్ద పెద్ద భవనాలను ఎందుకు ప్రేమిస్తున్నారు? డీజే లైట్లని, అనవసరమైన బహిరంగ సభలని ఎందుకు ప్రేమిస్తున్నారు? అంటే దేవుని ప్రేమ మీలో లేనట్టే కదా. వీటన్నిటికీ బాగానే ఖర్చు పెడుతున్నారు. కనీసం మీ సంఘస్థులను లోతుగా వాక్యంలో బలపరచడానికి, అనేకమైన విషయాలను తెలియపరచడానికి ఒక చిన్న లైబ్రరీ అయినా మీ సంఘంలో ఉందా? మనము ఈ భూమిపైన శాశ్వతంగా ఉండము అని మీకు తెలుసు, అయినా సరే కోట్లు ఖర్చు పెట్టి భవనాలు కడుతున్నారు. మిషనరీలు మన దేశానికి వచ్చినప్పుడు వారు ప్రజల జీవితాలను కట్టారు, కానీ పెద్ద పెద్ద భవనాలు కట్టలేదు కదా. మిషనరీలు వచ్చి ఏం చేశారు? ప్రజల ఆత్మరక్షణ కొరకు సువార్త ప్రకటించారు, స్కూల్స్ నిర్మించారు, అనేక మందికి చదువు చెప్పారు, హాస్పిటల్స్ నిర్మించారు, అనేక మందికి వైద్యం అందించారు. అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మతో పాటు
అతని శరీరానికి కూడా వారు సేవ చేశారు. అంతేకాని వారు ఆస్తులు సంపాదించుకోవడానికో స్థలాలు కొనుక్కోవడానికో రాలేదు. ఎంత దౌర్భాగ్యం అంటే, మొన్న ఒక వీడియో చూశాను. ఒక ఆయన గుంటూరులో పెద్ద మీటింగ్ పెట్టాడు, ఒక అబద్ధ బోధకుడిని తీసుకొచ్చి. ఆ మీటింగ్ పెట్టిన ఆయన అంటాడు కదా, 500 రూపాయల కన్నా తక్కువ చిల్లర వేయకండి, కానుకలు ఇస్తే వేలల్లో వేయండి, మీరు కొంచెం విత్తితే కొంచెమే కోస్తారు, మీరు ఎక్కువగా విత్తితే విస్తారంగా పంట కోస్తారు అని సిగ్గు లేకుండా డబ్బులు అడుగుతున్నాడు. మీరు గ్రహించిన విషయం ఏమిటంటే, మీటింగులు పెట్టేది మీ ఆత్మలను బలపరచడానికి కాదు, ఆ మీటింగ్ల ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి. చూడండి ఆ వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడో. చాలామంది పాస్టర్లు అలానే తయారయ్యారు. ఒక ఆయన అంటాడు కదా, హాస్పిటల్కి అయ్యే ఖర్చు దేవుని సేవకు ఇవ్వండి, దేవుడు మీ రోగాన్ని తగ్గిస్తాడు అంటాడు. అతనికి రోగం వస్తే మాత్రం దొంగచాటుగా మీరు ఇచ్చిన డబ్బులతో కార్పొరేట్ వైద్యం చేయించుకుంటాడు. మీకు తెలుసా, చూపు సరిగా కనిపించకపోవడం కూడా ఒక బలహీనతే. కానీ వారు మాత్రం మీరు ఇచ్చే డబ్బులతో కాస్ట్లీ కళ్ళజొల్లు కొనుక్కుంటారు. పాస్టర్లందరికీ ఒకటే చెప్తున్నాను, మీ సుఖభోగాల కోసం మీ సంఘస్థుల కడుపులు కొట్టకండి. మీరు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించండి. వారికి కలిగిన దాంట్లో నుండి వారు ఎలాగో దేవునికి ఇస్తున్నారు, వారు ఇచ్చేది సంతోషంగా స్వీకరించండి. వాళ్ళని హృదయపూర్వకంగా ఇవ్వనివ్వండి. బలవంతంగా వారి దగ్గర నుండి లాక్కోవద్దు. వాక్యాన్ని వక్రీకరించి దేవునికి ఇవ్వకపోతే మీరు నష్టపోతారు అని భయపెట్టద్దు. దయచేసి దేవుణ్ణి ఒక సైకోలాగా, శాడిస్ట్ లాగా చిత్రీకరించకండి. మీరు ఇలానే కొనసాగిస్తే దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేరు. క్రైస్తవ విశ్వాసులారా, మోసపోకండి. క్రైస్తవ పాస్టర్లు ఉన్నది మీరు వారికి సేవ చేయడానికి కాదు, వారు మీకు సేవ చేయడానికి. దేవుడు వారిని ఎందుకు నాయకులుగా నియమించాడు అంటే, దేవునిని నమ్మిన విశ్వాసులందరినీ సరైన మార్గంలో నడిపించేలా చూసుకోవడానికి. ఒక గొర్రెల కాపరి 100 గొర్రెలను కాస్తున్నాడు అనుకోండి. ఆ 100 గొర్రెలను నడిపించడమే కాదు, ఆ గొర్రెలకు అపాయం కలిగితే కాపాడకుండా వదిలేస్తాడా? ఒక గొర్రెకు దెబ్బ తగిలితే కట్టు కట్టకుండా వదిలేస్తాడా? ఆ గొర్రెలకు ఆహారం పెట్టకుండా వదిలేస్తాడా? వదిలేయడు కదా. అలానే పాస్టర్లు కూడా ఉండాలి. దౌర్భాగ్యం ఏమిటంటే, అలా పాస్టర్లు ఉండట్లేదు. మరింత దౌర్భాగ్యం ఏమిటంటే, క్రైస్తవ విశ్వాసులైన మీరు ఆ పాస్టర్లను విగ్రహాలుగా చేసుకొని పూజిస్తున్నారు. అయ్యగారి మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నారు. మీరు అలా ఉంటే ఇంకా అయ్యగారు ఏం చేస్తారు? మీరు ఇచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తారు. అపోస్తలులు ఎలా సేవ చేశారో మర్చిపోయారా? వారు ఎలా క్రీస్తు కోసం కష్టపడ్డారో గుర్తులేదా? మిషనరీలు ఎలాంటి నిస్వార్థమైన సేవ చేశారో మీకు తెలియదా? దేవుని సేవకు డబ్బులు ఇవ్వండి, కానీ మీరు హృదయపూర్వకంగా ఇవ్వండి. మీరు మీటింగులకు వెళ్ళినప్పుడు వాళ్ళు కవర్లు ఇచ్చారు అనో, చర్చిలలో వాళ్ళు అడిగారనో మీరు ఇవ్వకపోతే బాగోదేమో అని బలవంతంగా ఇవ్వక్కర్లేదు. దేవుడేమీ అంత శాడిస్ట్ కాదు. దేవునికి మీ పరిస్థితి ఏమిటో తెలుసు, ఆయన అర్థం చేసుకుంటాడు. నేను పరిచర్య నిమిత్తము మొత్తానికి ఇవ్వద్దు అని చెప్పట్లేదు. మీకు కలిగిన దాంట్లో మీరు ఇవ్వాలని అనుకున్నది హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించి ఇవ్వండి. ఈ మాటలు విన్నందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే అనేకులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.